ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది. ఈ కాత్యాయని అమ్మవారు ఎలా జనించారు? కాత్య అనే మహాముని తనకి పుత్రికగా అమ్మవారు జన్మించాలని ఘోర తపస్సు చేయడం వల్ల కాత్యాయని ఒక మహర్షికి అమ్మవారు జన్మిస్తుంది పుత్రికగా. అందుకే అమ్మవారు కాత్యాయని దేవిగా కొనియాడబడుతుంది అనమాట. అమ్మవారు 10 రోజులు భీకర యుద్ధం చేసి 11వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో ఆ మహిషాసురుణ్ణి సంహరించి విజయాన్ని సాధించి విజయదశమిగా మనం జరుపుకుంటాము. అలోకాలకి శాంతిని చేకూర్చింది. అలానే మనలో కూడా మహిషాసురుడు ఉంటాడు, తెలుసా? ఏంటవి? అవి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, లోభ, మోహ, ఇవన్నీ కూడా ఆ అరిషడ్ వర్గాల్ని మానవుడు ఎప్పుడైతే సంహరిస్తాడో, జయిస్తాడో అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాడు. అలానే అమ్మలో ఐక్యం అవుతాం. మరి అసలు అమ్మవారు మనలోనే ఉంటుంది, తెలుసా? ఆ అమ్మవారిని తెలుసుకోవడం ఎలా? మూలాధార చక్రాలో నిద్రాణ స్థితిలో అమ్మవారు కొలువై ఉంటుంది. 3.5 feet కాయిల్డ్ మెలితిరిగిన పాము వల్ల చుట్టి 3.5 కాయిల్లో అక్కడ సర్పంలో నిద్రాణావస్థలో అమ్మవారు ఉంటుంది. ఎప్పుడెప్పుడు అవేకిన్ అవ్వాలా, ఎప్పుడెప్పుడు మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుందా, సుషుమ్నా నాడి ద్వారా ఎప్పుడెప్పుడు ట్రావెల్ చేసి సహస్రారాన్ని చేరుకోవాలా అని చెప్పేసి ఉంటుంది. సరే, ఈ స్పిరిచువల్లో ఇలా మూలాధార చక్ర ఇవన్నీ బాగానే ఉంది. మరి ఈ మూలాధార చక్ర యాక్టివేట్ అయితే మాకేంటండి? మానవులందరికీ ఎంతసేపుకి ఇదే కదా, నాకేం లాభం? నీకు ఈ మూలాధార చక్ర నువ్వు బ్యాలెన్స్ చేస్తే, యాక్టివేట్ చేస్తే కలిగే లాభాలు ఇంకా నేను చెప్పలేనమాట. ఫిజికల్గా వచ్చే లాభాలు ఉంటాయి, ఎమోషనల్గా ఉంటాయి, అలానే స్పిరిచువల్గా కూడా మెంటల్గా వచ్చే అనేక లాభాలు ఉన్నాయన్నమాట. సో ఈ మూలాధార చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, యోగాలో ఏ ఆసనాలు వేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే ఆసనాలు చేస్తూ కూడా చూపించాను. ఈ వీడియోని వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా చూద్దాము. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. శక్తి ఎవరికి కావద్దు? ప్రజలందరికీ శక్తి కావాలి కాబట్టి అమ్మవారి శక్తిని అందరికీ కూడా స్ప్రెడ్ చేద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరూ మూలాధార చక్ర యాక్టివేషన్ సాధన స్టార్ట్ చేసి అమ్మ ఆశీస్సులను పొందుతారు. ఇంకా మనం సాధనలోకి వెళదాం, వచ్చేసేయండి నాతో పాటు. మూలాధార చక్ర యాక్టివేషన్కి, చక్రాన్ని స్టిమ్యులేట్ చేయడానికి చేసే మొట్టమొదటి ఆసనము మలాసనము లేదా గార్లాండ్ పోజ్ అంటాం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఈ మలాసన స్థితిలో కూర్చోవాలి. బిగినర్స్ అయితే 30 seconds కూర్చోవచ్చు. అలా కంఫర్టబుల్గా ఉంది, మేము కూర్చోగలము అనుకుంటే 1 minute నుండి 2 minutes 3 minutes వరకు కూడా కూర్చోవచ్చు. ఇలా కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని మనసుని మూలాధార చక్ర, రూట్ చక్ర మీద మనసును ఫోకస్ చేసి మూలాధార చక్రం యొక్క బీజాక్షరమైనటువంటి లం అనే శబ్దాన్ని ఉచ్చరించాలి. ఈ విధంగా శ్వాస తీసుకోండి. అవేరాంద మూలాధార రూట్ చక్ర, చాంట్ లం 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 ఈ విధంగా లం అనే బీజ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆసన స్థితిలో ఉండి మనసుని మూలాధార చక్ర మీద కేంద్రీకృతం చేయవలసి ఉంటుంది. ఈ మూలాధార చక్ర మనసు ప్రశాంతంగా ఉండటానికి, స్థితిస్థాపకత శక్తికి, శాంతినివ్వడానికి, ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి, బాడీ మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేయటం వల్ల క్రియేటివిటీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి, గ్రాహక శక్తి పెరుగుతుంది. అలానే ఆధ్యాత్మిక ప్రయోజనాలు అనేవి కూడా చాలా బాగా సమకూరుతూ ఉంటాయి. అలానే వాయుతత్వానికి సంబంధించినటువంటి ఫైల్స్, ఫిస్టులా అలాంటి వ్యాధులు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మూలాధార చక్ర యాక్టివేట్ అవ్వడానికి రెండవ ఆసనము ఉత్కటాసన లేదా
చైర్ పోజ్ అని చెప్తాం చూడండి. ఈ విధంగా చైర్ లేకుండా మనం గాలిలో ఆసనము ఉత్కట ఆసనం చైర్ పోజ్లో ఉంటామన్నమాట. ఈ విధంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకండి. జస్ట్ స్లైడ్ బెండ్ చేసి ఒక 10 సెకండ్స్ చేయండి. మిగతా వాళ్ళంతా కూడా 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు కూడా చక్కగా హోల్డ్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల కూడా మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుంది. తర్వాత మూడవ ఆసనమైనటువంటి మనం వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ రైట్ లెగ్ని తర్వాత లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని చక్కగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. వజ్రము అంటే ఏంటి? సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమైన స్ట్రాంగెస్ట్ మెటల్ ఏది అంటే వజ్రం అని చెప్తాం కదా. ఈ వజ్రాసనం చేయటం వల్ల బాడీ అంతా కూడా స్ట్రాంగ్గా తయారైపోతుంది అనమాట, డైమండ్ లాగా. ఈ వజ్రాసనం అనేది కూడా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఈ ఆసన స్థితిలో కూర్చొని చక్కగా అపాన వాయుముద్ర అనేది కూడా మూలాధార చక్రాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే మూలాధార చక్ర స్టిమ్యులేట్ చేసే ఆసనము వేస్తాము, అలానే ముద్రను కూడా పెట్టడం వల్ల ఇంకా త్వరగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. చక్కగా చేతులు రెండు అపాన వాయుముద్ర స్థితిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని ఇక్కడ కూడా మనసుని మూలాధార చక్ర రూట్ చక్ర మీద మనసుని ఫోకస్ చేసి చక్కగా లం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సాధన ఎంత బాగా రెగ్యులర్గా సాధన చేస్తామో అంత త్వరగా మూలాధార చక్ర అనేది యాక్టివ్ అవుతుంది. ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, చైతన్యవంతంగా తయారవుతారు. మూలాధార చక్రాలు ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వాయు సమస్యతో కూడా సమస్యతో బాధపడుతూ ఉంటారనమాట. అంటే లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ఇష్యూస్, అల్సర్స్, కాన్స్టిట్యూషన్, ఫైల్స్, ఫిస్టులా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ మూలాధార చక్ర మెడిటేషన్ అనేది చెక్ పెట్టేస్తూ ఉంటుంది. తర్వాత ఆసనమైనటువంటి 4వ ఆసనము శశాంకాసనము. శశాంకాసన ఆల్సో బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ద యాక్టివేషన్ ఆఫ్ మూలాధార చక్ర. చక్కగా వజ్రాసన స్థితిలో కూర్చొని ఆసన స్థితి నుండి 2 చేతుల్ని పైకెత్తి శ్వాస తీసుకుంటూ ఇప్పుడు శ్వాస విడిచిపెడుతూ ముందుకు వచ్చాము. ఫోర్ హెడ్ని గ్రౌండ్ మీద టచ్ చేయాలి. వెనక హిప్ని లిఫ్ట్ చేయకూడదు. చక్కగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఫోర్ హెడ్ని గ్రౌండ్ మీద ఉంచేసి కళ్ళు మూసుకొని మనసుని మూలాధార చక్ర మీద ఉంచేసి ఇప్పుడు మానసికంగా లం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. చక్కగా మీకు కంఫర్టబుల్గా ఉన్నంతసేపు ఉండాలి. మానసిక ఆందోళనలు, స్ట్రెస్సు, వర్రీసు, హై బీపీ ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి. ఫేస్ రీజన్కి, స్కాల్ప్ రీజన్కి బ్లడ్ సర్క్యులేషన్ అది ఇంక్రీజ్ అయ్యి స్కిన్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాలింగ్ ఉన్నా కూడా తగ్గుతూ ఉంటుంది. కోపం కూడా చాలా తగ్గిపోయి ప్రశాంతంగా శాంత చిత్తం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మనకి అపాన వాయుముద్ర చెప్పుకున్నాం కదా. ఈ ఆసనంలోకి వెళ్ళాక కంఫర్టబుల్గా ఉంటే ఇక్కడ అపాన వాయుముద్ర కూడా అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఆసనం 5వ ఆసనము వృక్షాసనము, ట్రీ పోజ్ అంటాము. చక్కగా ఇలాగ నిల్చొని కుడి కాలుని ఎడమ కాలు యొక్క పెరీనియం ప్లేస్కి టచ్ చేసి నిదానంగా 2 చేతులని పైకి తీసుకెళ్ళి నమస్కార స్థితిలో ఉంచి ఒక పాయింట్ని గేజ్ చేస్తూ ఉండాలి. ఈ స్థితిలో కూడా మూలాధార చక్ర యాక్టివేషన్ అవుతుంది. అంటే మూలాధార చక్ర ఎక్కడ ఉంటుంది? పెరీనియం ప్లేస్ అని చెప్పాం కదా. ఎండ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, ఇట్స్ బిట్వీన్ ద యానస్ అండ్ జెంటల్ ఆర్గాన్స్కి మధ్యలో ఉంటుంది. దాన్నే పెరీనియం ప్లేస్ అంటాం. ఈ హీల్ భాగం తీసుకెళ్ళి వృక్షాసనంలో పెరీనియంకి టచ్ చేసి ఆసన స్థితిలో ఎక్కువసేపు ఉండి మనం సాధన చేస్తాం కాబట్టి ఆ పెరీనియం అనేది స్టిమ్యులేషన్ జరిగి మూలాధార చక్ర అనేది యాక్టివేట్ అవ్వడానికి ఈ వృక్షాసనం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్టార్టింగ్లో చేసేవాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసనమైనటువంటి 7వ ఆసనము కపోతాసనము లేదా పీజియన్ పోజ్ అంటారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా
పీజియన్ పోజ్ కపోతాసన స్థితిలోకి వచ్చేసేయండి. ఫస్ట్ రైట్ లెగ్ చేస్తాము, తర్వాత లెఫ్ట్ లెగ్ చేయండి. చక్కగా పొజిషన్లోకి వచ్చేసి ఓకే, మీకు అలా సిట్టింగ్లో కంఫర్టబుల్గా లేకపోతే పర్వతాసనంలోకి వెళ్ళి కూడా ఈ విధంగా కపోతాసనంలోకి మీరు రావచ్చు అనమాట. చక్కగా కళ్ళు మూసుకొని మనసుని మూలాధార చక్ర మీద ఫోకస్ చేసి లమ్ అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఈ మూలాధార చక్రాలు 4 పెటల్స్ ఉంటాయి. అలానే రెడ్ కలర్లో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. లాస్ట్ ఆసనము బ్రిడ్జ్ పోజ్ చేయడం ద్వారా కూడా మూలాధార చక్ర యాక్టివేట్ చేయొచ్చు. మా వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.